వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మీడియా పీపుల్స్కి అభివందనం. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుండి శ్రీ వెంకటేశ్వర హరిహర క్షేత్రం బాలాజీ నగర్లో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు నిరాటంకంగా నిర్వహించడం జరుగుతోంది. గత 5 సంవత్సరాల నుండి అతి వైభవంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ప్రతి సంవత్సరం నూతనంగా అతి కొత్తగా ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దక్షిణాయనం నుండి సూర్యుడు ఉత్తరాయణంకి ప్రయాణించేప్పుడు ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి అంటే ముఖ్యంగా విష్ణుమూర్తి 3 కోట్ల మంది దేవతలను తోడు తీసుకొని కలియుగానికి విచ్చేసి ఆయన దేవాలయాలు ఎక్కడెక్కడున్నాయో అక్కడక్కడ ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తాడు. అది ప్రాముఖ్యమైన రోజు, అతి ప్రాముఖ్యమైన రోజు. మానవుడు తెలిసి తెలియక చేసే పాపాలని ఈ స్వామివారి దర్శనంతో పటాపంచలైపోయి పునీతులవుతారని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. ఆ సందర్భంగా ఆలయ కమిటీ వారు భక్తుల సౌకర్యార్థం ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఎంతమంది వీలైతే అంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సకల ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తాం. ముఖ్యంగా ఈ సందర్భం ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మేము సకల ఏర్పాట్లు చేస్తుంటే దాంట్లో మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మా ప్రియతమ నేత, మన సంగారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారైన శ్రీ జగ్గారెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలు మాకున్నాయి. ముఖ్యంగా తోరణాలు ఏర్పాటు చేయడం కానీ, సంగారెడ్డి పట్టణంలో పూర్తిగా తోరణాలు ఏర్పాటు చేయడం, ఆలయంలో సీరియళ్లు కానీ, విద్యుత్ దీపాల అలంకరణ కానీ, మరియు పట్టణ పురవీధులలో పూర్తిగా లైట్లు ఏర్పాటు చేయడం, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం. దీంతో భక్తులు చాలా ఆనందంగా ఉన్నారు. వెంకటేశ్వర హరిహర క్షేత్రానికి వచ్చిన భక్తులు సంతోషంగా స్వామివారిని దర్శించుకొని ఆనందంగా తిరిగి వెళ్తున్నారు. కాబట్టి నేను సభాముఖంగా మిత్రులైన విలేకరులకు తెలియజేయడం ఏమిటంటే మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మా ప్రియతమ నేత శ్రీ జగ్గారెడ్డి గారు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండి స్వామివారి సేవలో సదా పాల్గొనాలని వారిని కోరుతూ ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని మా హరిహర క్షేత్ర వెంకటేశ్వర స్వామిని, అర్ధనారీశ్వర స్వామిని ఆలయ కమిటీ ద్వారా వేడుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మన శ్రీ హరిహర క్షేత్రం సంగారెడ్డి బాలాజీ నగర్ యందు ఉన్న మన ఆలయంలో ఈసారి వైకుంఠ ఏకాదశి సందర్భంలో స్వామివారు భక్తుల కోసం వేయించేస్తున్న శుభతరుణంలో ఇక్కడ ఆ భగవంతుడు కూడా భక్తులను చూసి ఆనందపడే విధంగా ఈ ఆలయ పరిసరాలని అలంకరించబోతున్నాం. ప్రతి సంవత్సరము వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. అందులో గత 5 సంవత్సరాలుగా మన ప్రియ నాయకుడు శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, నిర్మలక్క గారు వారి ఆధ్వర్యంలో వారి యొక్క సలహాలు సహకారంతో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకుంటున్నాం. ఈసారి కూడా ప్రతిసారి సంఖ్య పెరుగుతుంది. పోయినసారి బహుశా 40 నుంచి 45,000 మంది వచ్చారని అంచనా వేశారు. ఈసారి 50,000 మంది పైన దర్శనానికి వస్తున్నారని ఆశిస్తున్నాము. ఇక్కడ భగవంతుడు ఏది కోరుకుంటే అది వారి సంకల్పాలు నెరవేరే విధంగా ఆశీస్సులు అందుతున్నాయని భక్తుల యొక్క నమ్మకము. ఇక్కడ ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా భక్తిపరంగా చాలా అందరికీ ఆ హృదయంలో నూతన ఉత్సాహం కలిగే విధంగా ఇక్కడ
కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం. కాబట్టి ఈ ఆనందాన్ని ఈసారి కూడా ప్రతి ఒక్కరూ సకుటుంబ సపరివారంగా బంధుమిత్రులతో సహా అందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఆశీర్వచనాలు తీసుకోవాలని అందరినీ ఈ సభాముఖంగా మిత్రులైన విలేకరుల ఈ సందర్భంలో వారికి మేము కోరుతున్నాము. కాబట్టి ఈసారి కూడా మన యొక్క వైకుంఠ ఏకాదశి బ్రహ్మాండంగా మీ అందరి ఆశీస్సులు, అందరి సహాయ సహకారాలతోటి చేసుకోబోతున్నామని మరొకసారి మనవి చేస్తున్నాము. 10వ తారీఖు ఉదయం వేళ 4 నుంచి 5 గంటల మధ్యలో స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు గమనించి స్వామివారి దర్శనం చేసుకోవాలని సభాముఖంగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. నియోజక ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. స్వామివారి కృప వాళ్ళందరికీ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 10వ తారీఖు నాడు ఉదయం వైకుంఠ ఏకాదశి, కలియుగ దైవం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం సుమారు 4 గంటల 15 నిమిషాలకు బైపాస్ రోడ్లో ఉన్న హరిహర క్షేత్రం బాలాజీ టెంపుల్లో ఈ కార్యక్రమం మొదలవుతుంది. భక్తజనులందరికీ ఆ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఆ స్వామిని వేడుకొని స్వామి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రుడు కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇంతకుముందు అందరూ కూడా ఈ కమిటీ సభ్యులందరూ కూడా చెప్పినట్టు మరి ఈ కమిటీ అధ్యక్షుడు విశ్వవర్ధన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా అతనికి రాలేకపోయినా ఈ అవకాశం మాకు కలిగించినందుకు వారికి నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ కమిటీతో పాటు మా నాయకులు వెంకటరాజు కౌన్సిలర్, నాగరాజు కౌన్సిలర్, ఉదయ్ కిరణ్ కౌన్సిలర్, అలాగే మాజీ కౌన్సిలర్ కసిన్ రాజు, అలాగే రాజంపేట నాయకుడు శ్రీనివాస్, అలాగే అర్జున్, ఇట్లా జార్జుస్, గంగేరి శ్రీహరి, సంగేరి శ్రీనివాస్, ఇట్లా చాలా మంది ఈ పరిసర ప్రాంతంలో ఉన్న నాయకులందరూ కూడా సేవకులుగా పనిచేసుకుంటూ ఇక్కడ స్వామి సేవలో పొద్దునుంచి రాత్రి వరకు వాళ్ళందరూ కూడా ఉంటారు, ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి ఈ కార్యక్రమం అంతా కూడా జగ్గారెడ్డి గారి సొంత నిధులతోనే ఈ కార్యక్రమం చేస్తాం. ఎక్కడ కూడా మున్సిపల్ డబ్బులు ఎక్కడ మేము ఆశించాము. ప్రతి రూపాయి విద్యుత్ అలంకరణలో ప్రతి రూపాయి కూడా సారి యొక్క డబ్బుతోనే ఇక్కడంతా పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరికీ ఒక నోటీస్గా ఇది తెలియపరుస్తున్నాం. ఎక్కడ కూడా మున్సిపల్ డబ్బులు వాడుకోము, అంతా సార్గా డబ్బులే వాడతాం. కాబట్టి తమరికి ఒక సూచనగా తెలియపరుస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు, స్వామి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వచ్చి మీ యొక్క ఈ సంవత్సరం అంతా కూడా సంగారెడ్డి పట్టణ ప్రజలు, నియోజక ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమో వెంకటేశ. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు పాత్రికేయ మిత్రులకు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నెల 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరియు స్థానిక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి సూచనలతో సలహాలతో ఈ పురవీధుల గుండా విద్యుత్ అలంకరణ చేయబడుతుంది. ఆ రోజు ఆ శ్రీ మహావిష్ణు గారికి ప్రత్యేకమైన రోజు. కుటుంబ సభ్యులతో అందరూ విచ్చేసి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని అందరూ ఆ భగవంతుని యొక్క కృపకు ఆశీస్సులు కావాలని చెప్పేసి ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. విద్యుత్ అలంకరణతో పాటు ఉదయం నుంచే పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదం అందజేయడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి కుటుంబ సమేతంగా వచ్చి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఆ దేవదేవుని ఆశీస్సులతో మా అన్నగారైనటువంటి జగ్గన్న గారు, అలాగే ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి సహాయ సహకారంలోచే ఎంతో వైభవంగా జరుపుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకి దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా మన బాలాజీ టెంపుల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలని మనం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దీనికి మా ప్రియతమ నేత అయినటువంటి జగ్గన్న గారు వారు ఆర్థిక సహాయ సహకారాలన్నీ అందిస్తా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో
మా అన్న తోపాజీ అనంత్ కిషన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లన్నీ ఎంతో ఘనంగా మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తే కనుక ఇక్కడ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి బసవేశ్వర స్టాచ్యూ దగ్గర కానీ, సాయిబాబా గుడి కమాన్ దగ్గర కానీ, లేదా సహస్ర హాస్పిటల్ దగ్గర కానీ, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సంగారెడ్డి పట్టణ పురవీధులలో మొత్తం ఈ విద్యుత్ అలంకరణలతో, లైటింగ్తో ఎంతో ఘనంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆలయ అలంకరణ పూలతో కానీ, లైటింగ్తో కానీ, వచ్చే వారికి సౌకర్యాలతో కానీ ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ఎంతో ఘనంగా ఈ యొక్క ఏర్పాట్లను ఇవన్నీ నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులు 10వ తేదీ వైకుంఠ ఏకాదశి 10వ తేదీ ఉదయం 4 గంటలకే ఉత్తర ద్వార దర్శనంకి ఆ దేవదేవుడు భక్తుల కొరకి వేచి చూస్తాడు. ఆ భక్తుని దర్శనం కొరకై భక్తులు పొద్దున్నే వచ్చి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము 4 గంటలకే అన్ని ఏర్పాట్లు చేసి మీ కొరకై వేచి చూస్తూ ఉంటాం. భక్తులు వచ్చేసి ఆ దేవదేవుని దర్శనాన్ని చేసుకొని మీరు పునీతులు కాగలరనేసి కోరుకుంటూ అందరికీ మరొకసారి ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!